సో మొదటగా ఈ జీవన సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే 5 తెల్లని పదార్థాలు ఉన్నాయి, మనం తినకూడని పదార్థాలు. ఓకే, ఇవి ప్రతి క్లాస్లో కూడా దీని గురించి చెప్తాం, ఎందుకంటే ఇది తెలుసుకుంటేనే మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకే, సో దానికోసం అని చెప్పేసి ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఇది పాటించాలి. 5 తెల్లటి పదార్థాలు. ఒకటి చూడండి, వైట్ రైస్, వైట్ మిల్క్, వైట్ షుగర్, వైట్ గోధి, వైట్ సాల్ట్. ఓకే, ఈ 5 ఉన్నాయి. ఈ 5 వచ్చేసి తెల్లటి పదార్థాలు. ఈ తెల్లటి 5 పదార్థాలను ఎంత పరిమితిలో వాడుకుంటే అంత మంచిది. ఓకే, ఇప్పుడు వైట్ రైస్. వైట్ రైస్ అనేది ఉంది, ఈ రోజుల్లో వైట్ రైస్ పండేది ఎక్కువగా కెమికల్స్ చేసి పండిస్తారు. మొదటి 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 ప్రాబ్లం, మొదటి సమస్య అది. రెండోది, ఆ కెమికల్ చేసిన దాన్ని మనం తీసుకుంటే మన లోపల ఆ యొక్క ఆ రసాయనాలని మన లోపలికి వెళ్ళి మన యొక్క హార్మోన్లను అసమతుల్యం చేస్తుంది, అంటే ఒక ఇంబ్యాలెన్స్ చేస్తుంది మన హార్మోన్. దాని నుంచి ఎన్నో రకరకాల వ్యాధులు వస్తాయి. అది మొదటిది. రెండోది, ఈ యొక్క వైట్ రైస్ను పాలిష్ చేసి ఉంటారు. చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పీచు పదార్థం మొత్తం వెళ్ళిపోయింటుంది. పీచు పదార్థం లేకుండా ఏ ఆహారాన్ని తీసుకున్నా కానీ ఆ తీసుకున్న తక్షణమే 20 నిమిషాల్లో అది ఏమైందంటే జీర్ణమై మన లోపల గ్లూకోజ్గా గ్లూకోజ్గా ఉత్పన్నమై, గ్లూకోజ్ అనేటువంటి ఉత్పత్తి అయ్యి నేరుగా మన రక్తంలో కలుస్తుంది. అప్పుడు మన రక్తం లోపల ఉండే ఈ చక్కెర అంటే ఆ గ్లూకోజు అంటే హఠాత్తుగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోవడాన్నే మనం ఏమంటామంటే డయాబెటీస్ అంటాం. కాబట్టి ఈ రోజుల్లో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం ఇదే. చూడండి, ఎక్కువ చూస్తుంటాం మనం, ఎక్కువగా గమనిస్తూ ఉంటే సొసైటీలో ఇప్పుడు ఎస్పెషల్ చెప్పాలంటే ఈ గవర్నమెంట్ కూడా ఏం చేశాయంటే ఈ ఉచిత ఈ ఉచిత రైస్ ఇస్తామని చెప్పి, బియ్యం ఇస్తామని చెప్పి అంత వైట్ రైస్ ఇచ్చి, ఆ పాలిష్ రైసు, మందులు కొట్టిన రైసు ఇచ్చి వాళ్ళకి ఏం ఆరోగ్యాన్ని కాపాడతారు నాకు అర్థం కాలేదు. ఆ ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఏమి, వాళ్ళే చెడగొడుతున్నారు చెప్పాలంటే. మళ్ళీ ఏం చెప్తారు, ఓ పక్కన ఆరోగ్యం చెడగొట్టి ఈ మెడిసిన్స్కి ఇంత ఖర్చు పెడతాం, అంత ఖర్చు పెడతాం, ఈ వైద్యానికి ఇది మన యొక్క ఆరోగ్యశ్రీ ఇది, ఇవన్నీ అక్కడే అదంత అవసరం ఏముంది. మీరు ఇచ్చే ఆహారాన్ని కరెక్ట్గా ఇవ్వండి. ఏం 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 ఎలాంటి ఆ యొక్క అంటే మనకి ఇచ్చేటువంటి రైస్ ఉంది కదా, ఆ బియ్యం ఎలాంటి బియ్యం ఇస్తున్నాం, దాని బదులు ఏదైనా ఒక సిరిధాన్యాలు దాంట్లో ఒకటి ఇవ్వండి, 2 ఇవ్వండి చాలు, రాగులు ఇవ్వండి, సజ్జలు ఇవ్వండి. దాని బదులుగా ఏదో వైట్ రైస్ ఎక్కడెక్కడో చూడండి, మనం ఆంధ్రాలో వెళ్తూ ఉంటే కర్నూలు డిస్టిక్ ఇక్కడంతా చూస్తే ఎంత విరివిగా పండిస్తారంటే ఈ వరిని. ఆ వరిని చూడాలి మీరు, లోపలికి పోతే మీరు ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళాలి. ఆ వ్యవసాయ క్షేత్రం లోపల పోవాలంటే ఫస్ట్ ముక్కు మూసుకోవాలి, లేదంటే మీకు ఆ యొక్క గాలి కూడా తట్టుకోలేరు మీరు. అలాంటి ఆహారాన్ని మనం లోపల మన కడుపు లోపల వేసుకొని అవుతుందా? అందుకే కదా ఈ రోజుల్లో ఎన్ని క్యాన్సర్లు వస్తున్నాయి, ఎన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చే దాని నుంచే. కాబట్టి వైట్ రైస్ తినకపోవద్దండి. వైట్ రైస్లో ప్రధానంగా ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, అంటే ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఫైబర్ లేదు, అందువల్ల గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి, ఈ ఫైబర్ లేకపోవడం అంటే పీచు పదార్థం చాలా తక్కువ ఉంటుంది, ఇదంతా పిండి పదార్థం, దీన్ని కార్బోహైడ్రేట్స్ అంటాం మనం. ఓకే, ఈ తినడం వల్ల ఏమవుతుందంటే ఇంకోటి, విసర్జన కూడా సరిగా కాదు, ఖచ్చితంగా మలబద్ధత వచ్చేస్తుంది. అంటే మనం విసర్జన అనే యొక్క మన మలం కూడా విసర్జన సరిగా రాదు దీని నుంచి. ఓకే, అలాగా. సో దీని నుంచి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వైట్ రైస్ బదులు దాని ప్లేస్లో సజ్జలు, రాగులు, సిరిధాన్యాలు అంటే కూరలు, అండుకూరలు, ఊదలు, సామలు, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నిటిలో ఏదో ఒకటి, అంటే రైస్ కూడా మీకు ఈ మందులు లేకుండా, మందులు కొట్టకుండా పండించేది, దానిపైన పైన ఉన్న పొర తీయకుండా ముడి రైస్ అంటాం, రాజముడి రైసు. తర్వాత ఇలాంటి రైస్ ఏమైనా దొరికితే దాన్ని కూడా తినొచ్చు మీరు. అంటే వారంలో ఒక రోజు తినొచ్చు, 2 రోజులు తినొచ్చు. ఇంకొక 2 రోజులు సజ్జతో రొట్టె చేసుకోవడము, సజ్జలతో సంగటి చేసుకోవడము. మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు, నాకు గుర్తుండి మా పేరెంట్స్ అంతా కూడా సజ్జ సంగటి, రాగి సంగటి, ఈ కొర్రలు ఇవే తినేది. నాకు కూడా బాగా గుర్తుంది, అదే తినేవాళ్ళు యాక్చువల్గా, ఎక్కువగా అదే తినేది. అందుకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఆ అంటే మన పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు కూడా అంటే, వాళ్ళకు రోగాలు ఇప్పుడు వచ్చినటువంటి మనం వల్ల మనం ఆహారం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కలుషితం చేసాం తప్ప, వాళ్ళకి బీపీ షుగర్లు ఇప్పుడిప్పుడు కొంత టచ్ అవుతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే మనం ఇచ్చే ఆహారం సరిగా లేదు వాళ్ళకి. మనం అప్పుడు వాళ్ళు తిన్న ఆహారం, వాళ్ళు మనకి ఇచ్చే ఆహారం చాలా బాగుండింది. ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క 40-50 సంవత్సరాల్లో ఈ హరిత విప్లవం తీసుకొచ్చారు, గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చి మొత్తము దీన్ని ఎలా చేశారంటే, సో నాశనం చేసేసారు మన యొక్క ఆ పురాతన వ్యవస్థ అంతా నాశనం చేశారు. కాబట్టి ఇది గమనించుకొని వైట్ రైసు పక్కకు తీసేసి దాని ప్లేస్లో ఏదైనా ముడి రైసు,
తర్వాత ఈ సజ్జలు, రాగులు ఇలా రాగి ముద్ద చేసుకోండి అద్భుతంగా. తర్వాత అంబలి చేసుకోండి. ఈ యొక్క ఏదైనా మనము ఒక సిరిధాన్యంతో చేసుకున్నాం అనుకోండి, నైట్ అంతా దాన్ని మజ్జిగలో నానబెట్టి పొద్దున్నే మన యొక్క మన తల్లిదండ్రులు పూర్వకాలం తినేవాళ్ళు. పొద్దున్న లేచి అంబలి తాగేవాళ్ళు. అది తాగితే పొద్దున 9 గంటలకు 8 గంటలకు తాగితే రాత్రి 5, 6 వరకు మీకు ఆకలి కాదు. అంత అద్భుతంగా ఉంటది. ఇది ఎందుకు మనం చేయలేకున్నాం? ఏం ప్రాబ్లం అయింది అంటే ఆ జ్ఞానం మర్చిపోయాం. చెప్పేవాళ్ళు లేరు. అర్థమైందా? సో ఇప్పుడంతా టీవీల్లో, తర్వాత ఈ డాక్టర్లని, డాక్టర్లే పెద్ద యాక్టర్ చెప్పాలంటే. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏమేమి చెప్తారో మీరు నమ్ముతారు. నమ్మి దాన్నే పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తప్పు జరుగుతాం. కాబట్టి మన ప్రాచీన జ్ఞానము, మన యొక్క మన భారతదేశం, మన జ్ఞానము, చెప్పాలంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుందో అది 100% రైట్. ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ శాస్త్రజ్ఞుడు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఎవరు వచ్చినా, ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ మన సనాతన ధర్మాన్ని ఎవరు దాన్ని టచ్ కూడా చేయలేరని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది ఏం చెప్తుందో 100% పాటించండి. ఓకే. ఇప్పుడు త్రైలింగ స్వామి 250 సంవత్సరాలు బతికారు. ఏ ఏ విజ్ఞానం దీన్ని అర్థం చేసుకోవాలి చెప్పండి? బ్రిటిష్ కాదు కదా, పైనుంచి ఇంకెవరైనా గొప్ప శాస్త్రజ్ఞుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందని అతను తీసుకొచ్చి కూర్చోబెట్టండి ఆయన ముందు. ఆయన గురించి అర్థం చేసుకోమని చెప్పండి చూద్దాం. అంటే ఇక్కడ ఏది గొప్ప? మన జ్ఞానం గొప్పనా, మన విజ్ఞానం గొప్పనా? అది గొప్పనా? సో అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మన యొక్క యోగం అనేది ఉంది కదా, ఈ రోజు మనం విశిష్టంగా 21 రోజులు, ఇంతకుముందు 21 రోజులు ప్రతి ఒక్క బ్యాచ్ లో ఎంతో ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసి మనందరం కూడా ఇలా గొప్ప మాస్టర్లుగా తయారవ్వాలని మన కోరిక. అంతేగాని ఒక గొప్ప యాక్టర్ కావాలి, గొప్ప డాక్టర్ కావాలో, లేకపోతే గొప్ప సైంటిస్ట్ కావాలి, ఇంకేదో కనిపెట్టాలి, మనకు అలాంటిది ఏం లేదు. ఒక మంచి మానవుడిగా తయారు కావాలి, ఉత్తమ మానవుడిగా తయారు కావాలి. ఒక గొప్ప మాస్టర్గా ఇలా త్రైలింగ స్వామి ఎలా తయారయ్యారో అలా తయారైతేనే ఈ భూమి నుంచి మనం నిష్క్రమించగలం. లేదంటే ఈ భూమి అనేటువంటి దీంట్లో తిరిగి మనల్ని విసిరి పడేస్తూ ఉంటారు. అక్కడి నుంచి పైనుంచి పడేస్తారు. మళ్ళీ అక్కడ పోయి ఆ నరకుంపంలో పడి ఆ రోగాలు, రొప్పి, కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అక్కడ అనుభవించు అని చెప్పి మళ్ళీ పంపిస్తారు. ఎందుకంటే మన పాఠాలు నేర్చుకోవట్లేదే. ఎంత చెప్పినా, ఎన్ని మాస్టర్లు వచ్చి మీ ముందర వాళ్ళ గోడు వినిపించినా మీరు వినట్లేదే. వాళ్ళ యొక్క లీలలు చూపిస్తే కూడా వినట్లేదే. మరి అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ భూమికి విసిరి పడేస్తారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ కుంపి ఈ యొక్క ఈ రొప్పులో కూర్చొని మనము మళ్ళీ దాన్ని అనుభవించాలి, తప్పదు. ఓకే. ఇక్కడే నరకం ఉంది. నరకం అంటే ఎక్కడో లేదు, నరకం పైన ఎక్కడ లేదు, ఉండేది నరకం ఇక్కడే. నరకం, స్వర్గం అన్ని ఇక్కడే. మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండి, మీ జీవన విధానం కరెక్ట్గా ఉంటే అదే స్వర్గం. మీ ఆలోచనలు చెడుగా ఉండి, మీ జీవన విధానం సరిగా అలవాటు చేసుకోకపోతే అదే నరకం. గుర్తుపెట్టుకోండి. ఓకే మిత్రులారా. సో ఈ విధంగా మనము తెలుసుకున్నటువంటి ఈ ఆహార విధానాలు కూడా అద్భుతంగా పాటించాలి. ఈ దేహ ఆరోగ్యాన్ని సరిగా పెట్టుకోవాలి. ఓకే. అది ఎప్పటి వరకు? మనం మాస్టర్గా అయ్యేంత వరకు. మాస్టర్ అయిన తర్వాత వీటన్నింటికి మనం అతీతంగా వెళ్ళిపోతాం. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞాని అవుతామో, ఎప్పుడైతే మాస్టర్ అవుతామో, మనకు తిండి వీటన్నిటితో సంబంధం లేదు. పంచభూతాలు మనం ఒకటే. పంచభూతాలు మనం ఒకటే అని ఇప్పుడు చెప్పగలమా? అంత ఆ యొక్క విశ్వాసంతో చెప్పగలమా? ఆ లోపల మనకు అంత విశ్వాసం ఉందా? లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఖచ్చితంగా పాటించాలి, కొన్ని పాటించాలి. అది ఏ రోజు పంచభూతాలు నేను వేరు కాదు, నేను దాంట్లో భాగమే, అది నాలో భాగమని ఎవరు తెలుసు? మాస్టర్స్కి మాత్రం తెలుసు. అర్థమైందా? వాళ్ళ యొక్క యోగంలో అంటే అంత డీప్ మెడిటేషన్ చేసి, లోతైన ధ్యానం చేసి, ఆ యోగాన్ని తీవ్రంగా యోగ సాధన చేయడం వలన వాళ్ళు ఈ పంచభూతాలతో మిళితమైపోయింటారు. ఓకే. వాళ్ళని విడదీయలేం. అది ఆ స్థితి వచ్చేంత వరకు మనము ఖచ్చితంగా కొన్ని జీవన సూత్రాలు, కొన్ని చికిత్సా విధానాలు, అవి కూడా సహజంగా ఈ యొక్క ప్రకృతి పరంగా ఉండేవి మనం పాటించాలి. రైట్. ఇప్పుడు వైట్ రైస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వైట్ మిల్క్. చూడండి, వైట్ మిల్క్ ఏం చెప్తామంటే టైం బాంబ్ అని చెప్తాం. దాన్ని టైం బాంబ్. నిదానంగా పేలుతుంది. స్లో పాయిజన్ కూడా చెప్పాలంటే. అది ఎలాంటిది అంటే వైట్ మిల్క్ అనేది మనం ఈ రోజుల్లో వాడేటువంటి వైట్ మిల్క్ A1 మిల్క్. అంటే ఈ యొక్క ఈ వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆవులు, లేదంటే బర్రెలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ మిల్క్ అనేది ఏ మిల్క్ కూడా ఏ మానవుడు ఏ మిల్క్ తాగకూడదు. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి. ఇది 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఏమైందంటే మన తల్లిపాలు తాగుతాం. తల్లిపాలలో ఉన్నటువంటి ఈ లాక్టస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది కదా, అది అక్కడ ఉంటది. ఓకే. ఈ అది వచ్చేసి మనకు అప్పుడు అరుగుతుంది. ఎందుకు అరుగుతుందంటే మనలో 3 సంవత్సరాల వరకు దాన్ని అరిగించేటువంటి ఎంజైమ్లు ఉంటాయి. 3 సంవత్సరాల వరకే ఉంటాయి. ఈ దేహం ఎంత గొప్పదంటే
దీంట్లో ఎప్పుడు ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనము మనం ఏదో గొప్పగా చదివాము, ఏదో పెద్ద గొప్ప ఇంజనీర్ అయ్యాను లేదా డాక్టర్ అయ్యాను, అదంతా చెప్పుకోవడానికి మాత్రమే. ఈ దేహానికి ఉన్న శక్తి, దానికి ఉన్న వివేకత్వము, దానికి ఉన్న ఇంటెలిజెన్స్ మనకు లేదు. మనం మనల్ని అడిగి ఏం పని చేయట్లే ఇక్కడ. మన లోపల హృదయం, మన లోపల లంగ్స్, మన లోపల చెప్పాలంటే ఇంకేంటి లివర్, ఇవన్నీ కూడా 24/7 పనిచేస్తాయి తెలుసా. లంగ్స్, లివర్, తర్వాత హృదయం, ఇవన్నీ కూడా 24 బార్ పనిచేస్తాయి. 24/7. మీరు ఎప్పుడైనా చెప్పారా ఇలా చేయి ఇలా చేయని? మీరు చెప్తే చేస్తుందా అది? మరి దానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మనకుందా? మనకినే ఇస్తే, దీన్ని వర్క్ చేపి మనకి ఇస్తే మనం అక్కడే ఫెయిల్ అయిపోతాం. ఒక రోజు కూడా బతకలేము భూమి మీద. కాబట్టి అన్నీ కూడా సహజమైనటువంటి లక్షణాలతో అద్భుతంగా పనిచేస్తున్నాయి అన్ని వ్యవస్థలు కూడా మన లోపల. కాబట్టి ఇది దేవుడు చేసినటువంటి ఒక మిరాక్యులస్ మెషిన్. ఇది అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక యంత్రం. ఎవరు తయారు చేశారు దీన్ని? దేవుడు తయారు చేసి, మనం కాదు. మనం దీంట్లో ఉంటే చాలు, ఉన్నంత వరకు దీన్ని ఉపయోగించుకొని సరైన రీతిలో దీన్ని కాపాడుకొని దీన్ని శుద్ధి చేసుకొని అంతరంగా బాహ్యంగా శుద్ధి చేసుకుంటూ ప్రతిరోజు ఆ యొక్క ఆ దైవత్వంలో ఉంటూ ఆ దైవ లక్షణాలతో మనం నింపుకుంటూ మన జీవితాన్ని నడుపుకుంటే చాలు. అంతకంటే ఇంకేం నీ నుంచి ఏది కోరుకోవట్లేదు ఈ యొక్క ప్రకృతి. దీన్ని కూడా నాశనం చేస్తున్నాం. ఏమేస్తాము? పెట్రోల్ కాల డీజిల్, డీజిల్ కాల పెట్రోల్ వేసేది అనమాట. ఏది తినాలో ఏది తినకూడదో తెలియదు, దేంట్లో ఏమేయాలో తెలియదు. పెట్రోల్ కాల డీజిల్ వేస్తే ఎంతవరకు నడుస్తుంది? కొంతవరకే, తర్వాత బోర్కు వచ్చేస్తుంది. అలా జరుగుతుంది మన జీవన విధానం. రైట్. ఇప్పుడు మిల్క్, దీంట్లో చూడండి, ఇది తెల్లగా ఉంటే మిల్క్ అనరు. తెల్లగా ఉన్నంత మాత్రం మిల్క్ అయిపోతుంది. ఓకే. సో తెల్లగా పాలలాగా ఉందని మనం తాగి మన పిల్లలకు తాగించి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం. దీంట్లో ఏమవుతుందంటే 3 సంవత్సరాల తర్వాత మీకు ఎంజైమ్లు ఉండవు. ఏ పాలు తాగినా అది జంతు ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్ అంటాం. అనిమల్ ప్రోటీన్ లోపలికి వస్తే పూర్తిగా అరగదు. అందరూ ఏంటంటే డాక్టర్లు చెప్తారు పాలు తాగితే మీకు మంచి కాల్షియం వస్తుంది. అది కల్పన అంతే, అంటే తప్పు కల్పన చెప్పొచ్చు. ఒక ఒక లీటర్ పాలు తాగితే 1 గ్రామ్ కాల్షియం కూడా మీ శరీరము దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు తెలుసా. ఇది ఫ్యాక్ట్, అర్థం చేసుకోండి. సో మరి ఆ కాల్షియం కోసం పాలు తాగాలంటే అక్కర్లేదు. యాక్చువల్గా కాల్షియం కోసం పాలుగా తాగాల్సింది. పాలు తాగితే ఏమైందని చెప్పాను కదా, ఇది మీకు అనిమల్ ప్రోటీన్ దేహంలో పోతుంది, అది అరగదు. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలు 8 ఏళ్లలోనే మెచ్యూర్ అవుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. 8 ఏళ్ళు అంతే. మనం అప్పట్లో మన పూర్వకాలం ఎలా ఉండేది? 13 నుంచి 15 ఏళ్ళు. ఇప్పుడు ఏమైంది? అది 8 ఏళ్ళకి పడిపోయింది. మరి ఎవరు దీనికి బాధ్యులు? మనకు తెలియని ఆ అజ్ఞానంతో మన ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు తెలియక ఎవరో డాక్టర్లు చెప్పారు మంచి కాల్షియం వస్తుందంట అని తీసుకొని ఇప్పుడు రోజుల్లో చిన్న పిల్లలు 8 ఏళ్ల వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయితే, మెచ్యూర్ అయితే, వాళ్ళు ఎంత తొందరగా మెనోపాజ్ వస్తుందో తెలుసా? 35 ఏళ్ళకి మెనోపాజ్ వచ్చి పడుతుంది. ఇప్పుడు మెనోపాజ్ ఎప్పుడు రావాలి? 40 ఏళ్ళు దాటాలి. 40-45 ఏళ్ళు రావాలి మెనోపాజ్. 30-35 ఏళ్ళకి వస్తుందంటే కారణం ఏంటి? తొందరగా మెచ్యూర్ అవుతున్నారు ఆడపిల్లలు. ఇది ఆ 8 ఏళ్ల పిల్ల మెచ్యూర్ అవుతే ఆ పాప ఎంత కష్టపడుతుంది, ఎంత నొప్పి, అవునా కదా? ఎంత పెయిన్ అనుభవించాలి. ఇవన్నీ మనకు అర్థం అవుతాయా? అర్థం చేసుకుంటే మీరు చేయాల్సింది ఫస్ట్ పాలు ఆపేయండి. పాలు అంటే పిల్లోడికైనా పిల్లకైనా ఎవరికైనా ఇచ్చే పాలు మీరు కూడా టీ, కాఫీ, పాలు అన్ని ఆపేయండి. వాటి నుంచి కావాలంటే దేశీ మన దేశీ ఆవు యొక్క పాలు దొరికితే దాన్ని పెరుగు తయారు చేయండి. పెరుగు నుంచి మజ్జిగ చేసుకొని, మజ్జిగ నుంచి వెన్న నుంచి నెయ్యి తయారు చేసుకొని హాయిగా అద్భుతంగా తినండి. అది అద్భుతమైన ఆహారం. నెయ్యి ఉంది కదా, అది కూడా A to G అంట. అంటే దేశీ ఆవు యొక్క నెయ్యి అద్భుతం, పరమాద్భుతం. దాంట్లో ఉన్నటువంటి శక్తి ఇంకా దేనికి లేదు. ఓకే. సో అది అది వేరే విషయం, ఆ తర్వాత చెప్పుకుందాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏ పాలు తాగకూడదు. మరి ఏంటి, మన కాల్షియం ఎలా రావాలి? పిల్లల కాల్షియం, కాల్షియం ఎందుకు? మన యొక్క టీత్, మన లోపల ఉన్న బోన్స్ స్ట్రెంగ్త్ కావాలి. దానికి కాల్షియం కంపల్సరీ దేహంలో కదా. అది ఎలా రావాలంటే ఏమీ లేదు, సింపుల్. మీకు ఈ నువ్వుల లడ్డు అని ఉంటుంది. నువ్వుల లడ్డు ఒక వారానికి మీరు 2 తినండి, పిల్లలకు 2 ఇవ్వండి. అంత తినండి చాలు. ఒక్క లడ్డు 100 గ్రాముల లడ్డు మనం తిన్నామంటే నేరుగా 1 గ్రామ్ కాల్షియం మన దేహం సంగ్రహించుకుంటుంది. చూడండి ఎంత ఎంత గొప్ప విషయం. 1 లీటర్ తాగితే 1 గ్రామ్ రాలా. 1 లీటర్ మనం తాగలేము, అదే తాగితే కూడా 1 గ్రామ్ రాలే కాల్షియం. ఇక్కడ ఒక 100 గ్రామ్స్ ఒక లడ్డు తింటే మనకు నేరుగా 1 గ్రామ్ మనకు దేహానికి వచ్చేసింది కాల్షియం. ఇంతకంటే ఏం కావాలి? సో ఇలా ఉంటుంది మిత్రులారా. ఈ యొక్క ఈ తప్పు కల్పనని పక్క దూరంగా పెట్టేయండి. అది అయిపోయింది మిల్క్. తర్వాత వైట్ షుగర్, ఇది కూడా పాయిజనే. వైట్ షుగర్ 80% టచ్ చేయకపోదండి. ఆ వైట్ షుగర్లో ఉన్నదంతా కెమికల్సే. దాన్ని మాలిష్ చేసి తెల్లగా పొడి పొడిగా తయారు చేసి, అంటే చూడడానికి అందంగా తయారు చేసి
మనకు పంపిస్తారు. 21 కెమికల్స్ వాడతారు. ఇంకోటి షుగర్ వచ్చేసి నాన్ వెజిటేరియన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఈ యొక్క జంతువుల యొక్క ఎముకల పౌడర్ను మిక్స్ చేస్తారు. ఇది మీకు తెలుసో లేదో తెలియదు. మీరు ఒకసారి కావాలంటే చక్కెర ఫ్యాక్టరీ పోయి మీరు చూసుకొని రండి. ఓకే, అప్పుడు మీకు అర్థమవుతుంది దీని గురించి. కాబట్టి షుగరు నాన్ వెజిటేరియన్, దాంట్లో ఎముకల పొడి కలుపుతారు. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? బయటికి పోతే ఈ మెక్డానల్డ్ని ఇట్లా రకరకాల అందంగా, అంటే అందంగా ఎంతో, అంటే మెరుపులు మెరుస్తూ ఉంటాయి అన్ని షాపులు అన్ని, అంటే ఐస్ క్రీమ్ పార్లర్లు కానీ ఏవైనా కానీ హోటల్స్ కానీ మెరిచిపోతూ ఉంటాయి. లోపల చూస్తే అందరు షుగర్ తప్ప ఏం వాడరు. బెల్లం ఎవరైనా వాడతారా? ఎంతమంది వాడతారు చెప్పండి? బెల్లం చాలా తక్కువ మందే వాడతారు. ఏ హోటల్లో కూడా వాళ్ళు వాడరు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువైందని చెప్పి. ఈ విధంగా మిత్రులారా, మొత్తం ప్రపంచం అంతా కూడా దాన్ని మన ప్రపంచంలో ఏవి తిన్నా, ఏ పద్ధతులు తినేటువంటి పద్ధతులు, ఆరోగ్య అన్నింటినీ కూడా మళ్ళీ కూడా మనకు స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ దీన్ని నడిపిస్తున్నది, అన్ని చేస్తుంది పాశ్చాత్య దేశాలే. వారి పద్ధతులే ఇక్కడ ఉన్నాయి, మన పద్ధతులు ఏం లేవు. మన పద్ధతులు ఉన్నాయనుకోవడం చాలా తక్కువ. అంటే ఎవరో కొన్ని ఇళ్లలో వాళ్ళు పాటిస్తూ ఉంటారు, కషాయాలు తాగేది, అవునా, ఇంట్లోనే కొన్ని నివారణలు పాటించేది, ఇవన్నీ చేస్తాం. మిగతా వాళ్ళంతా ఎలా తయారైంది? హాస్పిటల్, రోగం వస్తే హాస్పిటల్ కదా. ఏదైనా వస్తువులు కావాలంటే సూపర్ మార్కెట్, అన్నీ అక్కడ రెడీమేడ్గా దొరుకుతాయి. సో వీటన్నింటిలో ఎంత కల్మషం జరుగుతుందో చెప్పండి. కాబట్టి చక్కెర అనేటువంటిది మంచిది కాదు. దాన్ని తిన్న తక్షణం ఏమో తెలుసా? చక్కెర ఏమైందంటే తిన్న తక్షణమే గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి రక్తంలో నేరుగా చేరుకుంటుంది. అప్పుడు మన బ్లడ్ లోపల గ్లూకోజ్ ఎక్కువగా అయిపోయి, ఆ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైతే ఏమో తెలుసా? దాన్ని మనం ఖర్చు చేయలేం. ఖర్చు చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు శారీరక శ్రమ చేయాలి. మన లోపల చెమట బయటకు వెళ్ళాలి ఖర్చు పెట్టాలంటే. అది మనం చేయలేం. కాబట్టి ఆ ఎక్కువైన గ్లూకోజ్ ఏమైందంటే కొవ్వుగా కన్వర్ట్ అయిపోతుంది. కొవ్వుగా రూపాంతరం చెంది మనకు తొడలకి, ఈ యొక్క చుట్టూ, మన యొక్క ఈ నడుము చుట్టూ, తర్వాత హృదయ నాళాలకి, రక్తనాళ లోపల అంత పేరుకుంటుంది. పేరుకోవడమే కారణం వచ్చేసి ఏమవుతుంది? హార్ట్ బ్లాక్స్, తర్వాత చెప్పాలంటే అధిక రక్త ఒత్తిడి, తర్వాత నిదానంగా ఏమవుతుంది? అది డయాబెటీస్ కావచ్చు, ఆ తర్వాత హార్ట్ అటాక్, ఇలా జరుగుతూ వస్తాయి అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకొని దయచేసి దాని జోలికి పోదండి. ఇది మూడోది అయిపోయింది. తర్వాత వైట్ గోధి చూడండి. వైట్ గోధి అనేటువంటిది ఏంటంటే ఈ గోధుమలు కూడా అంతే, ఎక్కువ మందులు కొట్టి పంజాబ్ రాష్ట్రంలో పండిస్తారు. అవి మొత్తం భారతదేశానికి పంపిస్తూ ఉంటారు. అక్కడ కూడా మందులు కొట్టి వాళ్ళకి చెప్పింది, అంటే శాస్త్రజ్ఞులు పోయి చెప్పింది అది, ఈ రోగం వస్తే ఈ మందు కొట్టు, ఈ రోజు వస్తే ఆ మందు కొట్టు. సో మొత్తం భూమి సారవంతం పోయింది, అర్థమైందా? సో దాన్ని పండిస్తారు, దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటారు. దాన్ని తిని మనం రోగాలు తెచ్చుకోవాలి అంతే. డాక్టర్ దగ్గర పోతే మీరు చపాతి తినండి డయాబెటీస్ వచ్చిందని చెప్తారు. అది తప్పే. అసలు చపాతి ముట్టకూడదు అసలు. ఎవరైనా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చపాతి ముట్టకూడదు, అది అర్థం చేసుకోండి. సో దాన్ని అర్థం చేసుకొని దాని జోలికి పోవద్దండి. దాంట్లో గ్లూటిన్ అనే ఒకటి ఉంది. విశేషంగా చెప్పాలంటే ఒక గ్లూటిన్ అనే ఒక పదార్థం ఉంది దాని లోపల, దేంట్లో గోధిలో. అది ఎలాంటిదంటే అది లోపల మన ఈ యొక్క చిన్న పేగుల్లో పోయి అంటుకుంటుంది. అంటుకొని ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది, మనకు ఎన్నో రోగాలకు దారితీస్తుంది. చెప్పాలంటే ఈ యొక్క ప్యాన్క్రియాస్ ఉంది కదా, ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి, అంటే ఇన్సులిన్ అనేటువంటి ప్యాన్క్రియాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ ప్యాన్క్రియాస్ ఉత్పత్తి చేసేటువంటి ఇన్సులిన్ అటువంటి హార్మోన్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది ఏది? ఈ గ్లూటిన్ అటువంటిది. అందుకనే పర్మనెంట్ డయాబెటీస్ పేషెంట్ అయిపోతారు ఏది తింటే? గోధుమ చపాతి తింటే. అది అర్థం చేసుకొని దయచేసి దాన్ని పక్కన పెట్టేయండి. తర్వాత అంటే ఇది మంచిది కాదు. ఓకే, తర్వాత ఒక విచిత్రమైన, ఒక విచారకరమైన విషయం చెప్తాను. మన పంజాబ్ రాష్ట్రం నుంచి రాజస్థాన్కి ఒక రైలు పోతుంటుంది ప్రతిరోజు. క్యాన్సర్ రైలు అంటారు. ఏమంటాం? క్యాన్సర్ రైలు. దాంట్లో ఎవరు ఉంటారు? క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఒక్కో పేషెంట్కు ఐడి కార్డు ఇస్తారు. వాళ్ళు పంజాబ్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్, ఆ ట్రైన్లో ఓన్లీ ఈ ఆ క్యాన్సర్ పేషెంట్ ఒక అటెండర్ అలౌ చేస్తారు. పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇక మీరు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ చేసే పని ఇది కరెక్టా? ఇది చేయాలా? ఇదంతా తెలుస్తుంది కదా. క్యాన్సర్ రైలు పోతుందంటే ఎందుకు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది విఘ్నులు తగ్నులు ఉన్నారు, మరి వీళ్ళందరికీ ఏమైంది? అందరూ కూడా ఈ డబ్బు అనే మాయలో పడిపోయారు. కాబట్టి ఎవరు వాస్తవాలు చెప్పేదానికి రెడీగా లేరు. శాస్త్రజ్ఞులు అయితే ఈ యొక్క మనీకి, అంటే ఈ యొక్క ధనానికి బుక్ అయిపోతారు. గ్రాంట్ అని ఇచ్చేస్తారు. ఆ గ్రాంట్ తీసుకొని ఏం చేస్తాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు. ఆ డబ్బులు అది తప్పు పేపర్ రాస్తాడు, వైట్ పేపర్, షుగర్ చాలా మంచిది అని రాసేస్తాడు. తర్వాత గోధుమలు తింటే
ఇది గోధుమలు తింటే డయాబెటీస్ తగ్గుతాను కూడా రాసిస్తాడు కావాలంటే. మీకు కావాలంటే ఒక పేపర్ రాసిస్తాడు కావాలంటే, మీద మీరు డబ్బులు ఇవ్వాలి. ఇది మన యొక్క జరుగుతున్నటువంటి ఘోరం నేరము. ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి. అది కూడా ఎక్కడి నుంచో కాదు జరిగేది. సో సంపన్న దేశం అనుకున్నటువంటి అమెరికాలో ఇవన్నీ జరిగేది. వాళ్ళే చేసే ఇవన్నీ కూడా. అర్థమైందా? ఈ రోజు ఒక మందు రిలీజ్ చేస్తారు, టాబ్లెట్ ఇస్ వెరీ గుడ్, కొలెస్ట్రాల్ను బాగా తగ్గిస్తానని ఇచ్చేస్తాడు. అది ఒక 20 సంవత్సరాలు వాడినాక లేదు అది తప్పు, దాని నుంచి ఎన్నో అనర్థాలు జరిగిపోయినాయి, అది కాదు ఇది కొత్తది తీసుకోండి అని చెప్తాడు. అంటే ఈ 20 సంవత్సరాలు ఏం కావాలి? చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అనారోగ్యాల కారణం ఎవరైనారు? మరి ఇవన్నీ ఎవరు గమనించేవాళ్ళు, ఎవరు అడిగేవాళ్ళు ఇవన్నీ? కాబట్టి దయచేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవాలి, ఇంకొకరి చేతుల్లోకి ఇవ్వకూడదు. అర్థం చేసుకోండి. ఇది ఈ విధంగా ఈ యొక్క వైట్ అంటే మన యొక్క గోధి అవసరం లేదు. ఫైనల్గా వైట్ సాల్ట్. చూడండి, సాల్ట్ కూడా ఈ టేబుల్ సాల్ట్ ఉంటుంది, పౌడర్ సాల్ట్, అది తినవద్దు. ఎందుకంటే దాని లోపల అయోడిన్ ఉంటుంది. ఈ అయోడిన్ ఎక్కువ ఉండడం వల్ల, దాన్ని తినడం వల్ల మనకు థైరాయిడ్ వస్తూ ఉంది లేడీస్కి. తర్వాత ఈ గర్భాశయం యొక్క యూటరస్ ప్రాబ్లమ్స్, సంతానం కావట్లేదు. చూడండి, సంతానం కాకపోవడానికి కూడా కారణం ఇదే. అసలు ఉప్పే అక్కర్లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే మన యొక్క వెజిటబుల్స్లో, తర్వాత మనం తినే ఈ ఆకుకూరల్లో, ఇంకా మనం ఏవైతే తింటాం కదా వేరే పప్పు దినుసు అన్నిట్లో కూడా కొంత కొంత పరిణామంలో ఈ ఉప్పు అనేది ఉంటుంది. అది చాలు యాక్చువల్ అయితే రుచి కోసం కొద్దిగా వేసుకోండి, తొందర లేదు. అర్థమైందా? సో అలా మీరు చేస్తూ ఈ ఉప్పు అంటే ఉప్పు ఏదైనా వేసుకోవాలనుకుంటే మనకు రాతి ఉప్పు దొరికితే మంచిదే. కానీ సముద్రం ఒడ్డున తయారు చేసే ఉప్పు ఇప్పుడు బాగలేదు. ఎందుకు? మనం వాడుతున్న మనం రిలీజ్ చేస్తున్న ఈ సీవేజ్ వాటరు, కర్మాగారాల నుంచి, ఫ్యాక్టరీ నుంచి పోయే అనవసరమైన వాటర్ అంతా పోయి నదుల నుంచి ఎక్కడ పోతుంది? నేరుగా సముద్రానికి పోయి, సముద్రం ఒడ్డున పోయి నిలబడి చూద్దాం, వాసన అంటే ముక్కు మూసుకోవాలి, అట్లా పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? అక్కడ బాటలు కనిపిస్తుంటాయి, అన్ని ప్లాస్టిక్ బాటిల్, అన్ని ఒడ్డుకు వస్తూ ఉంటాయి. అక్కడ ఆ స్మెల్ ఎట్లుంటుంది అంటే, నిజంగా ఇది సముద్రం పోయేది ఎందుకు? ఆడిపోతే విహారంగా ఉంటది, అంటే విశాలంగా ఒక మంచి మన లోపల కూడా ఆకాశతత్వం ఎలా ఉంటది అంటే అలాంటి ఆలోచనలు వస్తాయి, రిలాక్స్ అవుతామని పోతాం. అయితే ఆ వాసన తట్టుకోలేక అక్కడి నుంచి బయటకు వచ్చాయి. అట్లా ఉంది పరిస్థితి. అక్కడ పోయి ఆ సముద్రం నీటిని తీసుకొని ఏ ఉప్పు తయారు చేస్తారు చెప్పండి? అంత కల్మషమైనటువంటి వాటర్. కాబట్టి సముద్రం ఉప్పు అక్కర్లేదు, తీసుకోవాల్సింది హిమాలయన్ సాల్ట్. హిమాలయన్ సాల్ట్ అంటే హిమాలయాల్లో కొండలు, పర్వతాలు సాల్ట్ లాగా ఉంటాయి, వాటిని తవ్వి ఆ యొక్క సాల్ట్ తీసుకొస్తారు. దాన్ని తీసుకొని మీరు ఆ ఉప్పు కోసం అంటే అది మాత్రం వాడుకోండి స్నేహితులారా. ఇది ఈ 5 పదార్థాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం.